తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలోని 25వ వార్డుల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. గురువారం సూలూరుపేటలో చివరి జగనన్న సురక్ష సమావేశం కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ సారథ్యంలో జరిగింది. మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ పోలూరు పద్మ, కౌన్సిలర్లు కొండూరు లక్ష్మమ్మ, పముజల విజయలక్ష్మి, గుణపాటి మునుస్వామి, కోఆప్షన్ సభ్యుడు కాళహస్తి బాబురావు, జేసీఎస్ కన్వీనర్ ఐతా శ్రీధర్, తుపాకుల ప్రసాద్, మెప్మా అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొని లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అట్లాగే మన నమ్మకాన్ని ఆయన ఎప్పుడు వమ్ము చేయలేదు. విద్య విషయంలో జగనన్న సురక్ష కార్యక్రమం అంటే బ్యాంకులో ఉన్న రుణాలని 4 విడతలుగా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్ నాటికి ఏ ఒక్క ఎస్హెచ్జి వారు బ్యాంకుల్లో రుణాలు అప్పైతే ఉన్నారో అంత మొత్తాన్ని కూడా 4 విడతలుగా కూడా మనకి ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ ఆసరా కింద కూడా మనకి డైరెక్ట్ గా మన ఖాతాల్లోకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 0 వడ్డీ అయితే ఏమి, వైఎస్ఆర్ చేయూత మన మహిళలని ఆయన ముఖ్య ఉద్దేశంతో మనకి 18 నిర్వహించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే. ఎవరికైనా పథకాలు ఉండి ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా, రావాలన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎవరికైనా తెలియజేయాలంటే మీకు తెలియదు కాబట్టి ఇలాంటి సమావేశం నిర్వహించి మీకు ఏదైనా అవసరాలు ఉంటే, ఇదే కాదు ఏదైనా సరే, మీకు కాలువలు కానీ ఏ బాధలు ఉన్నా సరే, కాలువలు రాలేదు, నీళ్లు రావట్లేదు, లైటింగ్ లేదు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తెలియజేసేదానికే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉద్దేశం ఏంటంటే ఆఖరి లబ్ధిదారుడు వరకు ఇంకా ప్రభుత్వ పథకాలు ఏదన్నా చేరకపోతే వారికి చేర్చే దానికోసమే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం. దీన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఎవరైనా నిజమైన అర్హులు ఉంటే వారు మీ వాలంటీర్కి ఫోన్ చేస్తే మీ వాలంటీరే మీ ఇంటికాడికి వచ్చి ఆ యొక్క పథకానికి కావాల్సిన కాగితాలన్నీ తీసుకొని పోయి వాళ్ళే చేసి మళ్ళా మీ ఇంటికి తెచ్చిస్తారు. ఇంకా ఎవరైనా రాష్ట్ర